సుమన్ శెట్టి గారు సంజనాన్ని నామినేట్ చేశారు తక్కువ క్యాప్టెన్సీ అన్నందుకు అంతేనా. సో ఇప్పుడు ఒక విషయం అండి, ఎవరైనా సరే ఎంతవరకు అని పడతారు, ఎన్ని మాటలైనా సరే కొంతవరకు తీసుకుంటారు. సంజనా గారు చాలాసార్లు చాలా మాట్లాడినారు, ప్రతి ఒక్కరు కూడా చాలా మంది కామ్గానే ఉన్నారు ఎన్ని రోజులు. ఇంకా కూడా ఇదే రిపీటెడ్ గా ఉంటే సో ఆ మనిషి తెలుసుకోవాలి కదా, తను తప్పని తను తెలుసుకోవాలి కాబట్టి చెప్పడం తప్పలేదని చెప్పేసి ఆయన అది చేస్తున్నారు అనమాట. సో ఆయన ఎప్పుడు కూడా రాంగ్ నామినేషన్ చేయలేదు, సో ఇప్పుడు కూడా కరెక్ట్గా చేస్తుంటారు నేను అనుకుంటున్నాను. ఈసారి ఎవరు బయటకు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? ఈ వీక్ ఇంకా అవ్వలేదండి, చూద్దాం. కొంతమంది పేర్లు వచ్చాయి బయటకి, బట్ ఎక్స్ట్రా మళ్ళీ గౌరవ్ నేమ్ కూడా యాడ్ అయింది అనమాట. ఫస్ట్ వచ్చిన నేమ్స్ లో అయితే మాత్రం నేను రాము అని అనుకున్నాను, ఎందుకంటే మిగతా వాళ్ళని చాలా టఫ్ ఇస్తారు ఫైట్. బట్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ మళ్ళీ ఏంటంటే అప్డేట్ మళ్ళీ గౌరవ్ గారు కూడా వచ్చున్నారు. సో గౌరవ్ గారు బయట నుంచి వచ్చారు కాబట్టి ఆల్మోస్ట్ ఎక్కువ సపోర్ట్ ఉన్నదేమో, మన వాళ్ళు చేయరేమో అని నేను అనుకుంటున్నాను. సో అతను వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాను, బట్ చూద్దాం. ఈ రోజు చూసిన తర్వాత రేపు మళ్ళీ దీని గురించి మాట్లాడుతున్నాం, ఎవరు వెళ్ళిపోతారు ఏంటో. రీ ఎంట్రీలో నామినేషన్ వేయడానికి వచ్చిన నలుగురిలో ఎవరు ఉంటారు అని అనుకుంటున్నారు బిగ్ బాస్ హౌస్ లో శ్రీజ గారు మిగతా ముగ్గురు? మిగతా ముగ్గురు వెళ్ళిపోతారండి. ఆల్రెడీ ప్రియ గారిని అప్పుడే చేపించేసి పంపించేసారు మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి. సో చూద్దాం, శ్రీజ గారు కూడా ఉంచుతారా పంపించుతారా, సో రీ ఎంట్రీ అంటే ఇదేనా లేకపోతే ఏంటనేది చూద్దాం.